ఒంగోలు పార్లమెంటు స్థానంలో టీడీపీ అభ్యర్థిని మార్చిందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తుంది. ఒంగోలు లోక్సభ టికెట్ ప్రస్తుతం ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికే కేటాయించాలని టీడీపీ నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఒంగోలు సీటుకు శ్రీనివాసులు రెడ్డితో పాటు ఆయన కుమారుడు రాఘవరెడ్డి అభ్యర్థిత్వాన్ని పార్టీ మొదట పరిశీలించింది. తాజా పరిణామాలతో శ్రీనివాసులు రెడ్డిని పేరును ఖరారు చేసినట్లు సమాచారం. ఒంగోలు లోక్సభ స్థానానికి మాగుంట శ్రీనివాసులు రెడ్డి పోటీ చేస్తారని ఆయన తనయుడు రాఘవరెడ్డి ఒంగోలులో విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. టీడీపీ పోటీ చేస్తున్న 17 లోక్సభ స్థానాల్లో ఒంగోలుతో పాటు విజయనగరం, కడప, అనంతపురం సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. కొడుకు బదులు తండ్రికి ఎంపీ సీటు కేటాయించాలని నిర్ణయించారు. వచ్చే ఎన్నికల్లో ఒంగోలు లోక్సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు దాదాపుగా ఖరారైంది. అధికారిక ప్రకటన లాంఛనమే అంటున్నారు. తన కుమారుడు రాఘవరెడ్డిని పోటీలో ఉంచబోతున్నట్లు ఏడాదిన్నర క్రితమే ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వివిధ కారణాలతో ఆయన వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన రోజు, టీడీపీలో చేరిన రోజు కూడా తన కుమారుడు రాఘవరెడ్డి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. టీడీపీ నాయకత్వానికి ఆ మేరకు సమాచారం ఇచ్చిన తర్వాతే ఆయన రాఘవరెడ్డి పేరును ప్రకటించారు. టీడీపీ అధిష్టానం ఒంగోలు లోక్సభ పరిధిలో అభిప్రాయ సేకరణ చేసింది. తొలుత రాఘవరెడ్డి అభ్యర్థిగా, ఆ తర్వాత శ్రీనివాసులరెడ్డి అభ్యర్థిగా ప్రజాభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేశారు. అనంతరం కొన్ని పరిణామాలు మారిపోవడంతో భవిష్యత్తులో కేంద్రంతో వివిధ అంశాలపై రాయబారాలు జరిపేందుకు లోక్సభ సభ్యులుగా పార్టీలో కొందరు సీనియర్లు, ఢిల్లీ రాజకీయాల్లో పట్టు ఉన్నవారు ఉంటే మంచిదని టీడీపీ భావించింది. ఇప్పటికే ప్రకటించిన లోక్సభ అభ్యర్థులు యువకులు, అందున కొత్తవారు ఎక్కువగా ఉన్నారు. దీంతో చంద్రబాబు శ్రీనివాసులరెడ్డిని రంగంలోకి దించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు చంద్రబాబు ఎంపీ మాగుంటకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించినట్లు సమాచారం. అయితే తన కుమారుడు రాఘవరెడ్డిని రంగంలో దింపాలనేది కుటుంబ నిర్ణయమని మాగుంట చెప్పగా, పార్టీ నిర్ణయం వారికి తెలిపి ఒప్పించాలని చంద్రబాబు సూచించారు. మాగుంట అందరితో చర్చించి ఈసారి శ్రీనివాసులు రెడ్డిని ఈసారి ఎన్నికల్లో ఒంగోలు నుంచి తానే పోటీచాలని నిర్ణయించుకున్నారు. ప్రచారంలో ఉన్న కుమారుడు పరిస్థితిని అర్థం చేసుకుని తన తండ్రి పోటీలో ఉంటారని ప్రకటించారు. అయితే గతంలో మాగుంట టీడీపీలో చేరే సమయంలో కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో తాను పోటీలో ఉండనని, రాజకీయాలకు విరమించుకుంటున్నానని, అయితే తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి పోటీ చేస్తారని అందరూ సహకరించాలని శ్రీనివాసులరెడ్డి కోరారు. చంద్రబాబు నాయుడు, లోకేష్తో కలిసి ఎప్పుడు చేరేది తేదీ నిర్ణయిస్తానని అన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకోవడం శుభపరిణామమని అన్నారు. అనంతరం తెలుగుదేశం నాయకులు దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ మాగుంట గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండేవారని, ఆయన ఏ పార్టీలో ఉన్నా అన్ని పార్టీలు వారితో మంచి సంబంధాలు కలిగి ఉండి అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నారని, ఆయన రాకతో అన్ని నియోజకవర్గాల్లో మరింత బలం పెరిగి విజయావకాశాలు మెరుగుపడుతున్నాయని అన్నారు. ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా అధిష్టానం మాగుంట శ్రీనివాసులరెడ్డిని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. తొలుత మాగుంట తనయుడు రాఘవరెడ్డికి సీటు ఇవ్వాలని భావించింది టీడీపీ. కానీ తాజాగా అక్కడ ఎవరి బలమెంతో తెలుసుకున్న అధిష్టానం వ్యూహం మార్చింది. తనయుడి కంటే తండ్రికి సీటు ఇస్తేనే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తేలడంతో ఒంగోలు ఎంపీ టికెట్ను మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఖరారు చేసినట్లు సమాచారం. ఒంగోలు పార్లమెంటు స్థానానికి తన తండ్రి మాగుంట శ్రీనివాసులరెడ్డి పోటీ చేస్తారని తనయుడు రాఘవరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒంగోలుతో పాటు పెండింగ్లో ఉన్న విజయనగరం, కడప, అనంతపురం సీట్లకు అభ్యర్థులు ప్రకటించాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన మాగుంట 1998, 2004, 2009 ఎన్నికల్లో ఆ పార్టీ తరపున ఒంగోలు ఎంపీగా పోటీ చేసి గెలిచారు. 2014 ఎన్నికల్లో టీడీపీలో చేరి అక్కడి నుంచే ఎంపీగా పోటీ చేసి ఓడారు. 2015లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల ముందు మార్చిలో టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున ఒంగోలు ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు మాగుంట శ్రీనివాసులరెడ్డి. ఈసారి ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం ఒంగోలు ఎంపీ టికెట్ మాగుంటకు కేటాయించకపోవడంతో వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. తొలుత మాగుంట తనయుడికి టికెట్ ఇవ్వాలని భావించిన టీడీపీ బలాబలాలను పరిశీలించిన తర్వాత మాగుంట శ్రీనివాసులనే ఫైనల్ చేసినట్లు సమాచారం. దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు ఒంగోలు లోక్సభ అభ్యర్థి ఎంపిక కూడా పూర్తి కావడంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో టీడీపీ కూటమి దర్శి అసెంబ్లీ అభ్యర్థిని మాత్రమే ప్రకటించాల్సి ఉంది. దర్శి సీటు జనసేనకు కేటాయించడంతో గరికపాటి వెంకట్ వచ్చి పనిచేయడం ప్రారంభించారు. టీడీపీకి ఆ స్థానం దక్కడంతో టికెట్ ఆశించే వారి సంఖ్య పెరిగింది. కొంతకాలంగా అక్కడ పనిచేస్తున్న వెంకట్కే అవకాశం ఇవ్వాలని జనసేన నేత పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు సిఫార్సు చేసినట్లు వార్తలొచ్చాయి. దీనికి తోడు టీడీపీలో ఉన్న వారితో పాటు వైఎస్ఆర్సీపీ ఉన్న మాజీ మంత్రి పేరు పరిశీలనకు వచ్చింది. మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు
అనుచరులు మాత్రం ఆయన పార్టీలో చేరినట్లే, టికెట్ వచ్చినట్లే ప్రచారం చేస్తున్నారు. దీనిపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. మరోవైపు దర్శి నియోజకవర్గంలో ఫోన్ సర్వే నిర్వహించిన టీడీపీ తాజాగా గరికపాటి వెంకట్, గొట్టిపాటి లక్ష్మి, సిద్ధ రాఘవరావు, హర్షిని రవికుమార్లపై తర్జన భర్జనలు జరుగుతున్నాయి.